హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా టమాటో అండ్ ఆనియన్స్తో ఇలా కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే నార్మల్గా తినే దానికన్నా కొంచెం ఎక్స్ట్రానే అన్నం అనేది తింటాము. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా? సో ముందుగా దానికోసం బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులైన మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపప్పు ఇందులో వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. వద్దు అనుకుంటే మీరు 1 టేబుల్ స్పూనే వేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తం అంతా వేసుకొని ఒలిచేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, మీ దగ్గర కరివేపాకు ఉంటే అవి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతా బాగా వేగిన తర్వాత మీ రుచికి సరిపోయేటట్టు సాల్ట్ అండ్ పసుపు అనేది వేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకుంటున్నాను. వేసుకొని అదంతా వేగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం టమాటోస్ ఒక 3 to 4 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నాటు టమాటోస్ అయితే మాత్రం డైరెక్ట్గా మగ్గిపోతాయండి మూత పెట్టి మగ్గించేస్తే. కానీ మనకు ఇప్పుడు నాటు టమాటా చాలా తక్కువ దొరుకుతుంది. సో ఇక్కడ మనం హైబ్రిడ్ టమాటో వాడుతున్నాం కాబట్టి మూత పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు మగ్గించుకోవాలి. నెక్స్ట్ మధ్యలో మనం కలుపుతున్నప్పుడు కొంచెం అదిమి పెట్టి కలుపుతూ ఉంటే టమాటో ముక్క అనేది మెత్తగా అయిపోతూ ఉంటుందన్నమాట. అంతేనండి. లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అనేది. చాలా అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ టమాటో కర్రీ ఆర్ పచ్చడి మీరు ఏదైతే అది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.